హాయ్ హలో అండ్ అందరికీ నమస్తే. దిస్ ఈజ్ రేవతి. హోప్ యూ ఆల్ డూయింగ్ వెల్. మీరు నేను మనందరం బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతీస్ మానియా. క్లైమేట్ చూసారా అండి, అసలు ఎంత బాగుందో. మాన్సూన్ స్టార్ట్ అయిపోయిందనమాట. మంచి గాలి వర్షం అన్నీ బాగా వస్తున్నాయి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే ఇంక అసలు చెప్పనవసరం లేదు, ఆ వ్యూ ఎంత బాగుంటుందో. ఈరోజు ఇంటికి బుజ్జక్క వాళ్ళు వస్తున్నారనమాట. సో యాక్చువల్లీ అక్క వాళ్ళు వచ్చి ఆల్మోస్ట్ చాలా డేస్ అయ్యింది. 1 ఇయర్ దగ్గర అయిపోయిందనమాట. సో సో చాలా దూరం ట్రావెల్ చేసి వచ్చారు. ఆల్మోస్ట్ 40 కిలోమీటర్స్ దగ్గర అండి. అక్కడి నుంచి ట్రావెల్ చేసి ఇంకా దే రీచ్డ్ హోమ్. సో బుజ్జక్క వాళ్ళు అంటే బుజ్జక్క పార్వతక్క అంటే వీళ్ళిద్దరూ సిస్టర్స్ అవుతారనమాట. యాక్చువల్లీ మాకు వాళ్ళు మేనత్ పిల్లలు. మేనత్ పిల్లలు అంటే బేసిక్గా మనం ఏమంటాము, పిన్నిలు అని పిలుస్తాం కదా, పిన్నిలు కదా అవుతారు. బట్ మాకేంటంటే చిన్నప్పటి నుంచి అక్క అక్క అని పిలవటం అలవాటు అయిపోయింది. యాక్చువల్లీ మా బుజ్జక్కలు మేము మా కజిన్స్ అందరం మేము కలిసే పెరిగామన్నమాట. చిన్నప్పటి నుంచి ఒక దగ్గరే ఉండేవాళ్ళం అందరం. లైక్ జాయింట్ ఫ్యామిలీలా అనమాట. పక్క పక్కనే ఉండేవాళ్ళం. ఇంకా మోస్ట్లీ హౌసెస్ అయితే వేరు, కానీ ఉండడం అయితే మాత్రం అందరం ఒక దగ్గరే అనమాట. పడుకోవడం ఏంటి, తినటం ఏంటి, హాలిడే వస్తే ఆడుకోవడం అన్నీ వాళ్ళ దగ్గరే, అన్నీ అందరం కలిసే చేసేవాళ్ళం అనమాట. చాలా బాగుండేది అండి ఆ రోజులు, కానీ మళ్ళీ రావు కదా. చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళమి. ఒక పండగ వచ్చినా సూపర్గా ఉండేది. అసలు రోజు పండగలానే ఉండేది. పండగ రావడం ఏంటి, రోజు పండగలానే ఉండేది. ఆదివారం వస్తే ఇంకా హ్యాపీ అనమాట. ఇంకా సూపర్గా ఆడుకునేవాళ్ళం అండ్ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇంకా ప్రతి విషయానికి అక్క వాళ్ళ మేము మార్నింగే లేవటం, ఏదో ఆడటం, తర్వాత ఏమో మాకు వాళ్ళు జడలు వేయటం, ఇంకా అలా అనమాట. మేము చిన్నపిల్లలం కదా, బేసిక్గా అక్కలతో కంపేర్ చేస్తే మేము కొంచెం చిన్నపిల్లలం. సో అలా అనమాట. మమ్మల్ని చాలా ముద్దుగా చాలా బాగా చూసుకునేవారు. ఇంకా వాళ్ళు మాకు, మేము వాళ్ళకి ఇంకంతే, ఇంకెవరు కాదు అని లేరు అన్నట్టుగా అనమాట. ఇంక మాదో ప్రపంచంలా ఉండేదండి ఇంకంతే. సో అక్క వచ్చేటప్పుడు చూసారా, ఇవి తీసుకొని వచ్చింది, నువ్వులుండలు, కేకు అండ్ కొంచెం తెలగపిండి అండ్ పులిహోర కూడా అనమాట. అసలు మన కోసం ఒకరంటూ ఆలోచించటం, అలాగే వాళ్ళు ఏంటంటే మనకంటూ ఏమైనా తీసుకురావటం అనేది ఒక గొప్ప విషయం. అంటే ఎంత తెచ్చారు, ఏం తెచ్చారు అనేది మ్యాటర్ కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఏదో ఒకటి చిన్నది ఉంది, అది పట్టుకెళ్ళి అయ్యో పలానా వ్యక్తికి ఇస్తే బాగున్నాయి, పోనీ తింటుందేమో, లేకపోతే ఈ వస్తువు యూజ్ చేసుకుంటుందేమో అనే ఆలోచన, ఈ భావన అది రావటం, అంటే నాకు చెప్పడం రావట్లేదు కానండి, చిన్నదైనా పెద్దదైనా సరే పలానా మనిషికి ఇవ్వాలి, ఇష్టమైన వాళ్ళకి ఇవ్వాలి అనుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే అది ఒక టైప్ ఆఫ్ ప్రేమ అనమాట. అది లవ్వే. అంటే మన మీద ఎంత ప్రేమ లేకపోతే వాళ్ళు అంత ఆలోచిస్తారు. ఆ వస్తువులు అక్క తీసుకొస్తుంది అంటే ఓ 2 రోజుల ముందు నుంచో అనుకుంటుంది అనమాట. అయ్యో ఇది పట్టుకెళ్ళాలి, ఇది ఇవ్వాలి, ఇది చెయ్యాలి అని. అంటే మనం అంటే ఎంత ఇష్టం లేకపోతే అలా థింక్ చేస్తారు చెప్పండి. సో అలా ఉంటుంది అనమాట మా బాండింగ్. ఎవరింట్లో ఏ చిన్నది ఉన్నా, ఏ చిన్న వస్తువు, అది ఒకటే అవనివ్వండి, రెండే. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వులుండలు చేసింది అక్క చేసినవి ఎన్నో, 10 చేయనివ్వండి, 20 చేయనివ్వండి, లేకపోతే ఎన్నో చేయనివ్వండి, కానీ అక్క చేసినట్లో ఒక 2 తీసుకొచ్చి నాకు ఇచ్చింది కదా, అది చాలు. అంటే అక్కడ అక్క ప్రేమ మనకి కనిపిస్తుంది అనమాట. అక్కడ వస్తువు మ్యాటరే కాదు. అంటే మనకి తీసుకొచ్చి ఇచ్చారా లేదా, అంటే మనకి ఇచ్చారు అంటే ఎంత ఆలోచిస్తారు మన గురించి అనే ఫీలింగ్ అనమాట. నాకు ఇప్పుడు అదే అనిపిస్తుంది. చిన్నదైనా పెద్దదైనా సరే, ఎవరైనా మనకి ఏదైనా తీసుకొచ్చి ఇచ్చారు, మన మీద ఇష్టంతో మనల్ని గుర్తుపెట్టుకొని ఇచ్చారు అని అంటే, అది మనం అక్కడ వస్తువుని చూడకూడదండి, ఎప్పుడు వాళ్ళ ప్రేమను చూడాలన్నమాట. ప్రేమ లేకుండా, వాళ్ళ మనసులో మనం లేకుండా దాని గురించి ఆలోచించో 3-4 డేస్ ముందు నుంచి ప్యాక్ చేసి మనకు తీసుకురావాల్సిన అవసరం అయితే లేదు. తీసుకొచ్చారు మన కోసం అని అంటే ఏంటి, అక్కడ మనం ప్రేమను చూడాలి కదండి. ఎంత ప్రేమ లేకపోతే మన కోసం తీసుకొస్తారు. సో అక్కడ ప్రేమే ఇంపార్టెంట్ తప్ప ఎంత తెచ్చారా అంత తెచ్చారా అని ఎప్పుడూ ఆలోచించకూడదు. ఎప్పుడు అలా ఆలోచించలేము కూడాను. మేము ఎవరింట్లో ఉన్నా ఇంతే అండి. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే, ఎంత ఉన్నా సరే ఏదో ఒకటి ఇస్తారు, తెచ్చుకోవటం ఇచ్చుకోవటం అలా అనమాట. సో ఇంకా మేము లంచ్ చేసేసాము. మేము వాళ్ళందరూ లంచ్ చేసేసి ఇంకా అలా మాట్లాడుకున్నాం అనమాట. ఏవో ఇంకా ఆ విషయాలు ఈ విషయాలు ఉంటాయి కదా, సో అవన్నీ మాట్లాడుకున్నాము. అండ్ మాట్లాడుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ యాక్చువల్లీ అక్క వాళ్ళు లైక్
1 అలా వచ్చారు. సో ఈవినింగ్ ఇంకొంచెం బయటకు వెళ్ళే పని ఉందనమాట. సో అక్కడికి వెళ్ళాలని చెప్పేసి ఇంక మేము కొంతసేపు కూర్చొని ఇంక అలా మాట్లాడుకుంటున్నాం అనమాట. అలాగే స్టడీస్, పిల్లలు అండ్ అందరి గురించిను. అండ్ అలా మేడ మీదకి వచ్చి ఒకసారి మా ఇంట్లో అందరికీ మొక్కలు పిచ్చేనండి, చాలా ఇష్టం. చిన్న ప్లేస్ ఉన్నా, ఎంత ప్లేస్ ఉన్నా, అంత ప్లేస్ ఉన్నా మొక్కలు పెంచుతాం అనమాట. సో ఇంకా అలా మేడ మీదకి వచ్చి మొక్కలు చూస్తున్నాం అనమాట. చాలా పాడైపోయండి యాక్చువల్గా మొక్కలు. ఏంటంటే నాకు చికెన్ పాక్స్ వచ్చినప్పుడు నేను కొంచెం కేర్ తీసుకోలేదు. కరెక్ట్గా మేలో వచ్చిందనమాట, మంచి ఎండల టైంలో. సో ఇంకా అందువల్ల మొక్కలు చాలా వరకు పాడైపోయి వాటికి ఒకసారి కేర్ తీసుకొని కొంచెం బాగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడే రెయినీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి. సో ఇంకా అలా చూసామన్నమాట. చూసి కొంతసేపు అలా మాట్లాడుకొని అలా తిరిగి మంచి గాలండి, మంచి క్లైమేట్ అనమాట. ఎంత బాగుందో అసలు ఆ రోజు క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇంక ఫైనల్లీ అక్కలు స్టార్ట్ అయిపోయారు. మళ్ళీ ఇంకా రీచ్ అవ్వడానికి మళ్ళీ లేట్ అయిపోద్ది ఇంటికి వెళ్ళటానికి అని చెప్పేసి ఇంకా అక్క వాళ్ళు స్టార్ట్ అయిపోయారు అనమాట. సో పొన్ను బాబుకి అడిగారనమాట, ఏం తీసుకురావాలమ్మని ఫోన్ చేసి అడిగితే కేక్ కావాలని అడిగాడు అనమాట. సో అక్క వాళ్ళు తీసుకొని వచ్చారు. సో ఇదండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ మన రేవతీస్ మేనేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.